లోకేష్ బాబు గారిని చేయమనండి, లోకేష్ బాబు గారి కొడుకు వచ్చేంత వరకు కూడా ముఖ్యమంత్రిగా చూడమనండి పవన్ కళ్యాణ్ గారిని. అది కరెక్ట్ అయిన పద్ధతి. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే లోకేష్ బాబు గారు ఆయన కొడుకు కూడా ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను ఈ పార్టీని అంటి పెట్టుకొని ఉంటామనేది చెప్పానండి. అది బాగుంటుంది. అంతేగాని ఇంకొకటి కేంద్రము మీద ఇంతకుముందు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉపరాష్ట్రపతి అయితే మంచి జరుగుతుంది కదా అన్నది. ఇప్పుడు ఉప ప్రధాని అయితే ఇప్పుడు కేంద్రంలో నితీష్ కుమార్ గారు మరి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి మీదనే కేంద్రంలో నిలబడిందని తెలుసు. ఏదన్నా ఒక్క మంచి పనన్నా జరిగిందా? ఒక్కటన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అన్నారు, అది జరుగుతానే ఉంది. దాని పాటికి అది ఏమి పోలవరంకు డబ్బు లేదు, అమరావతికి డబ్బు లేదు. మీరు చేసింది ఏమి ఒక్కసారి బాగా క్లారిటీగా చెప్పండి. ఏమి చేశారు? వీళ్ళు అధికారంలో ఉండి కేంద్రము వీళ్ళ చేతిలో ఉండి వీళ్ళ మీద కేంద్రం నిలబడి మీరు రాష్ట్రానికి తెచ్చిన ప్రయోజనాలు ఏమి ఒక్కసారి లిస్టు చదవండి చాలు. అంతేగాని ఊరికే అనవసరమైన మాటలు. చంద్రబాబు నాయుడు గారు దీనికి ఉపరాష్ట్రపతి ఏదో అంటున్నారు, ప్రధానమంత్రి కానివ్వండి, మాకేముంది. కానీ రాష్ట్రానికి వచ్చినదేమి ఈ దేశానికి కాకుండా వేరే దేశానికి చేయమనండి. ఇప్పుడు ఇరాకో ఖాళీ ఉన్నాయన్నీ. ఇరాక్ ఖాళీ ఉంది, అయితా ఉంది, ఖాళీ అయిపోయింది. దానికి చేసినా మాకేం అభ్యంతరం లేదు. అప్పుడైతే ఇంటర్నేషనల్ గా చేయొచ్చు. ఇప్పుడైతే భారతదేశం మాత్రమే చేయొచ్చు. అప్పుడైతే ఇరాక్ ప్రధాని ఖాళీ అయితా ఉంది, అయ్యింది కూడా. దాన్ని చేసినామంటే యుద్ధాన్ని కూడా ఆపే పరిస్థితి ఉంటుంది. అప్పుడు రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా ఉంటుంది. సార్, మన రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అందరినీ కూర్చోబెడతా, ఎమకలించుతా, కూర్చోబెడతా అన్నాడు. శాంతి భద్రతలు కరువయ్యాయి, వాళ్ళకి ఇవ్వమనండి వార్నింగ్. మరి రాష్ట్రంలో ఎమ్మెల్యేల రాసలీలలు, వాళ్ళకి ఇవ్వమనండి వార్నింగ్. టీటీడీ బోర్డు మెంబర్తో పాటు 6 మంది ఎమ్మెల్యేలను చూసాం, వారికి ఇవ్వమనండి వార్నింగ్. రాష్ట్రంలో కూటమి నాయకులు భూ కబ్జాలు, భూదందాలు, ఇసుక దందాలు, వాళ్ళకి ఇవ్వమనండి వార్నింగ్. అదేవిధంగా అరాచక పాలన రాజ్యం వెళ్తాంది, వాళ్ళకి ఇవ్వమనండి వార్నింగ్. ఇది లేదు. అది లేకుండా ఒక్కసారి బయటకు వచ్చేది ఏదో మాట్లాడేది, ఉన్నది లేనట్టుగా. 2 ఏళ్ళు అయింది స్వామి మీరు వచ్చి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 ఏళ్ళు అయింది. ఏదో ప్రెస్ స్టేట్మెంట్ చూసా, ఇప్పుడు కూడా అంతా పాత ప్రభుత్వంలోనే ఉన్నట్లున్నారు. ఏంది ఉండేది పాత ప్రభుత్వం? మీ చేతిలో పెట్టుకొని ఇంకా పాత ప్రభుత్వం చేతులు అంటారే. అసలు మీకు పాలన చేయడము అసమర్థతలో కనపడుతుంది అనేది రాష్ట్ర ప్రజలకంతా అర్థమవుతోంది. 2 ఏళ్ళు ఉన్నా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇచ్చి 2 ఏళ్ళు అయినా కూడా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ అంటారు ఏంటి? లోకేష్ గారు సైలెంట్గా ఎందుకున్నామని? సైలెంట్ ఎందుకు? మా పార్టీని మేము అడుక్కుంటాం అంటే సైలెంట్ కంటే మన లోకేష్ బాబు గారు ముందుకు వచ్చి డ్యాన్స్ చేయాలా, లేకుంటే లోకేష్ బాబు గారు ముందుకు వచ్చి ఇంకేదన్నా చేయాలా? ఏం చేయాలండి? మా పార్టీని నడుపుకునే విధానంలో మా కార్యకర్తలను, మా నాయకులను వీళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారు, దాంట్లో కాపాడుకోవాలి. అదే వాళ్ళకి వర్తిస్తారు కదా. 15 సంవత్సరాలు ఉంటారో 10 సంవత్సరాలు ఉంటారో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది వాళ్ళ ఇష్టం కదా. మరి అందులో మీరెందుకు వీలు పెడతారు? మీ పార్టీ మీ ఇష్టం అయినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అవ్వా? ఎప్పుడు ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టమే. మేము ఈ రకంగా ఆ స్థాయిలో మన లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అన్నట్లు మేము ఎందుకుంటాం? సైలెంట్ గా మా పని మేము చేసుకుంటున్నాం. ఆయన 15 ఏళ్ళు అంటారు, చిలక దోషం ఏదో నేర్చుకున్నట్లున్నారు. వాళ్ళ ఇష్టం కదండి, వాళ్ళ పార్టీ కదా. ఇప్పుడు మీ పార్టీ మీ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కాదా అంటున్నాను. ఎవరు పార్టీ వాళ్ళ ఇష్టమే. ఎవరు దాంట్లోకి ఎవరు జోక్యం చేసుకోము కదా. ఎవరు పార్టీ వాళ్ళ ఇష్టం. కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, ఇంకొకటైనా కూటమిలో వాళ్ళ ముగ్గురికి ఒకరొకరు మాట్లాడుకొని చేయాలని మాకు అవసరం లేదు. వైసీపీకి సొంతంగా ఒక అజెండా ఉంది. వాళ్లకు 3 జెండాలు 3 అజెండాలు, దాని మీద వాళ్ళు రావాలి. మాకేమి క్లారిటీ ఉంది. మా పార్టీని మేము కాపాడుకుంటాం. వీళ్ళు చెప్పినట్ల 15 ఏళ్ళు మేమే ఉంటాం అని చిలక జోస్యం మాకు రాదు. మేము ప్రజల మీద ఆధారపడి ఉంటాం, ప్రజల యొక్క సమస్యల మీద ఆధారపడతాం. వచ్చినాక ప్రజలకు ఏమి చెయ్యాలని ఒక నిర్దిష్టంగా చెప్పినది చేసినట్టు చెప్తాం, దాన్నే చేస్తాం. అంతేగాని వీళ్ళు చెప్పింది చెయ్యరు. సార్, అనడానికి ఏముందండి? మీరు అన్నారు కదా 30 సంవత్సరాలు ఉంటామని. అప్పుడు చిలక జోస్యమేనా? అవునండి, చిలక జోస్యం 30 సంవత్సరాలు కూటమిలో ఉంటామన్నారు. మేము చిలక జోస్యం గల ప్రాక్టికల్ నాలెడ్జ్ గా మేము ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి, కరోనా ఉన్నప్పటికీ ఈ 3 ఏళ్లలో అభివృద్ధి వైపు నడిపించి జనాలకి ఏది కావాలో కంప్యూటర్ల ద్వారా అందరికీ లింకుల ద్వారా ఇంటికి చేర్చారు కాబట్టి మేము అనుకున్నాము, తప్పు లేదు దాంట్లో. వీరు ఏమి చెప్పింది చెయ్యలేదు. ఇప్పుడు వీళ్ళు 15 ఏళ్ళు అనుకుంటున్నారు. కానీ అనుకోండి, ఏం చెప్తున్నాం, మేమేమి చెప్పడం లేదు, దాన్ని వద్దని చెప్పడం లేదు కదా. అనుకోండి 15 ఏళ్ళు,
కాకపోతే ఈ చిలక దోష్యాలు మానుకోండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక రాండి, ప్రజలకు చెప్పినది Okay. చేయండి. లేకపోతే మేము ప్రజల పక్షాన నిలబడి వారు గొంతుకను మా గొంతుగా మార్చుకొని మిమ్మల్ని